హాయ్ అండి. ఈరోజు మా ఇంట్లోని ఉన్న కలశంలో కొబ్బరి మొలక ఎలా వచ్చింది, కొబ్బరికాయకి మొలక ఎలా వచ్చింది వేర్లతో సహా చూపించబోతున్నాము. అసలు అది ఎప్పుడు పెట్టాము, ఎన్ని నెలలకు వచ్చింది, అసలు అది అందరికీ వస్తుందా, ఒకవేళ వస్తే దేనికి సంకేతం, అన్నీ వివరంగా అయితే చెప్తాను. చూడండి, మేమైతే అష్టలక్ష్మి కలశంలో ఫస్ట్ అయితే గోమతి చక్రము, ఒక గవ్వ, లక్ష్మీ గవ్వలు, కొన్ని నాణ్యాలు, చిల్లర డబ్బులండి, పసుపు కుంకుమ వేసి దాని నిండా నీళ్లు నింపి పెడతాము అష్టలక్ష్మి కలశంలో. ఇది ఫ్రైడే, ఎవ్రీ ఫ్రైడే అండి. శుక్రవారము మేము ఇలా వాటర్ మారుస్తాము, నీళ్లు మార్చి ఇలా అయితే పెడతాము. ఇంకొక ప్లేట్లో వచ్చేసి ఇంకొక రాగి ప్లేట్లో కొన్ని బియ్యం వేస్తాము. ఆ అష్టలక్ష్మి కలశము దాంట్లో పెట్టడానికండి. మళ్ళీ దాంట్లో కూడా కొన్ని నాణ్యాలు, చిల్లర డబ్బులండి, దాంట్లో కూడా లక్ష్మీ స్వభావంగా మార్చి మేము లక్ష్మీ స్వరూపంగా మార్చుకుంటాము. అందుకనే మేము ఆ రాగి ప్లేట్లో కొన్ని నాణ్యాలు, బియ్యము, మళ్ళీ పసుపు కుంకుమ వేసి ఆ అష్టలక్ష్మి కలశాన్ని దాంట్లో అయితే పెడతాము. ఆ అష్టలక్ష్మి కలశాన్ని దాంట్లో పెడతామండి. ఇది ప్రతి అమావాస్యకి మేము మామూలుగా కొబ్బరికాయ మారుస్తూ ఉంటాము. ఈసారి మార్చకుండా అలాగే పెట్టాము. ఆ అష్టలక్ష్మి కలశంలో శుక్రవారం అంటే ఫ్రైడే వాటర్ మార్చి దాంట్లో గోమతి చక్రము, గవ్వ, కొన్ని చిల్లర నాణ్యాలు, పసుపు కుంకుమ, వాటర్ అంతా నింపేసి ఈ కొబ్బరికాయని అంటే ఈ కలశాన్ని అయితే దాంట్లో పెడతాము. చూడండి, ఆ కొబ్బరికాయకి విభూది, పసుపు కుంకుమతో బొట్లు పెట్టి అలంకరించుకుంటాము. ఇది అసలు ఎన్ని నెలల కింద పెట్టాము మొత్తం అన్నీ నేను వివరంగా అయితే చెప్తాను. అలా అష్టలక్ష్మి కలశంలో అయితే కొబ్బరికాయని, పీచు ఉన్న కొబ్బరికాయనైతేనే పెడతామండి. పీచంతా తీసేసింది కొబ్బరికాయ కాదు, కొద్దిగా పీచు ఉన్న కొబ్బరికాయనే పెడతాము. చూడండి, చూపిస్తున్నాము వేర్లతో సహా. కింద వేర్లు వచ్చాయి, పైన చూడండి మొలక 3, 4వది కూడా స్టార్ట్ అయింది. కింద చూడండి వేర్లతో సహా వచ్చింది. మొదటి భాగాన్ని చెంబులోకి అంటే అష్టలక్ష్మి కలశంలోకి టెంకాయ యొక్క మొదటి భాగాన్ని దాంట్లో పెట్టాలండి. కింద భాగాన్ని పైన ఉండేలా చూసుకోవాలి. ఇది మేము లాస్ట్ ఇయర్ శ్రావణ మాసంలో శ్రావణ పౌర్ణమి రోజు పెట్టాము. ఇప్పటికి 10 నెలలు అయింది. మళ్ళీ రేపు శ్రావణ మాసంలో, ఈ ఇయర్ వచ్చే శ్రావణ మాసంలో శ్రావణ పౌర్ణమి రోజు తీసి దానినైతే ఎక్కడైనా మంచి ప్రదేశంలో, గుడిలో కానీ ఇంకెక్కడైనా మంచి ప్రదేశంలో అయితే నాటుతాము. ఇది అందరికీ రాదండి. లాస్ట్ ఇయర్ శ్రావణ పౌర్ణమి రోజు మేము శ్రావణ మాసంలో శ్రావణ పౌర్ణమి రోజు పెట్టాము. 10 నెలల్లోపే మాకు ఇలా మొలక అయితే వచ్చింది. ఇది చాలా శుభ సంకేతం అండి. చాలామంది పెడతారు కానీ అందరికీ అయితే ఇలా మొలక రాదు. మాకు ఇలా వచ్చింది, చాలా సంతోషంగా ఉంది. మీకు వీడియో నచ్చితే లైక్ అయితే చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం. అలా కలశంలో పెట్టిన తర్వాతకి మంచిగా అలంకరణ పువ్వులతో, గాజులతో అన్నిటితోటి మేము అలంకరణ చేస్తాము. ప్రతి ఫ్రైడే రోజు మేము వాటర్ మార్చి ఆ కొబ్బరికాయను కూడా శుభ్రంగా కడిగి దానికి బొట్లు పెట్టి ఆ కలశంలో అయితే పెడతాము. అష్టలక్ష్మి కలశంలో 10 నెలలకి వచ్చింది మొలక. గుడిలో అయితే నాటాలి. థ్యాంక్ యూ.